ఎండాకాలంలో చెట్టు కదా రసహీనమైపోయినట్టుగా ముసలితనంలో ఇష్టమైన విషయాలు లభించకపోవటం వల్ల లేదా ఉన్న వాటిని అనుభవించలేకపోవటం వల్ల మనస్సు రసహీనమైపోతుంది, దుఃఖంతో నిండిపోతుంది. ఇది సహజం. అందరము లోకంలో అందరికీ ఎవరికీ తప్పేది కాదు ఇది. కాబట్టి వయస్సు అయిన వాళ్ళని చూసి అవమానపరచటమో లేదా అపహాస్యం చేయటమో ఇటువంటివి చాలా తప్పు. ఎవరికి రాదు ముసలితనం, తప్పదు అందరికీ. కాబట్టి ఆ వయస్సులో వారికి సేవ చేస్తే రెండు ప్రయోజనాలు. ఒకటి, వృద్ధులకి సేవ, నిత్యం వృద్ధోపసేవయ, వాళ్ళకి సేవ చేస్తే మనకి మంచి బుద్ధి కలుగుతుంది, వారి అనుభవం అంతా తెలుస్తుంది, వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది, భగవంతుడు ఇష్టపడతాడు. ఇంకొకటి, వయస్సు అయిన తర్వాత ఏ సమస్యలు ఉంటాయో కూడా తెలుస్తాయి, ముందే జాగ్రత్త పడచ్చు. లౌకికంగా కూడా ప్రయోజనం ఉందండి, ఊరికే కాదు. అందువల్ల వృద్ధుల్ని సేవించాలి, దూరంగా పెట్టడం కాదు. అమ్మా నాన్న వయస్సు అయింది, వాళ్ళకి సేవ చేసుకోవాలి. లేకపోతే ఇంకెందుకు? జీవోత్సవాలు కృష్ణ పరమాత్మ. ఎవరు ఆ జీవించి ఉన్నటువంటి తల్లి తండ్రికి ప్రత్యక్షంగా సేవ చేయరో వారు జీవోత్సవాలు అన్నారు. అది అందువల్ల ఆ స్థితి రాకూడదు. తల్లిదండ్రికి సేవ చేసుకోవాలి, గురువులకి పెద్దలకి సేవ చేసుకోవాలి.